ఇక్కడ కొద్దిగా పొలంలో పిచ్చి చెట్లని కొడియాలతో ఇక్కడ తీశాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎలా తీశానో చూడండి. ఇక్కడ చెట్లని కలుపు అని చెప్పుకోవచ్చు. అక్కడ మా డాడీ కూడా పని చేస్తున్నాడు. ఇంటికాడ మార్నింగ్ లేచి వెళ్ళి పని చేశాను, మళ్ళీ ఇప్పుడు పని చేశాను, మళ్ళీ షాప్కి వెళ్ళాలి. ఇలా ఉంటూనే ఉంటుంది. చాలా వరకు చిన్నగా ఉన్నప్పుడు గారాబంగా పెంచడం జరిగింది. కానీ అప్పట్లో చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ గారాబమే ఇబ్బంది పెట్టింది అనేటట్టుగా కొద్దిగా ఆ చదువు కానీ మరియు అక్కడ ఉన్న బాధలు, వాళ్ళ టార్చర్, కొందరు కావాలని ఇబ్బంది పెట్టడానికి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా ఇబ్బంది పడకుండా వచ్చాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది నిజమే. ఇక్కడ పొలంలో భూమిపైన కూర్చోవడం జరిగింది. ఎక్కడ కుర్చీ కూడా లేదని చెప్పుకోవచ్చు. స్టూలు కూడా లేదు, రాయి కూడా కనపడట్లేదు చుట్టూ ముట్టు. ఇంకా ఇలా నేలపైన కూర్చోవడం జరిగింది. చూడండి ఇక్కడ చుట్టూ ఎలా ఉందో ఖాళీ ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇక్కడ చూస్తే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా రాయిలాగా ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని పొలాలలో చూస్తే చాలా వరకు ఎత్తుగా ఏదో ఒకటి పీటలాగా వేసి దానిపైన కూర్చొని ఉంటారు. లేకుంటే ఏదైనా నిర్మించుకుంటారు అందరూ కూర్చోవడానికి. ఒక తాళ్ళ కూర్చొని అక్కడ కొంతమంది తాగి తిని కొద్దిగా ఫ్రెండ్స్తో మాట్లాడి, కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక్కడ మా తాత చూస్తే వాళ్ళ బంధువులతోనే స్నేహం అనేది చేయడం జరిగింది. ఇక్కడ మా తాతనే కొద్ది వరకు మంచి పని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళని నమ్మే కంటే బంధువులని నమ్మి స్నేహం చేసి వాళ్ళకి కొద్దిగా వాళ్ళు కూడా మన అన్ననే మన తమ్ముడే అనుకునేటట్టుగా వాళ్ళకు కూడా లోపల ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళతో స్నేహం చేస్తే చెప్పనిక రాదు. ఇక్కడ బంధువులతో స్నేహం చేస్తేనే కష్టం. మొత్తానికి జీవితమే ఒక కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. చాలా వరకు పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకోలో కూర్చోవడానికి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. దూరంగా సౌండ్లు వినపడుతున్నాయి. ఇక్కడ కంచె అనేది చాలా వరకు వేశారని చెప్పుకోవచ్చు. ఈ కంచె పొలం చుట్టూ వేశారు. ఇలా కొద్దిగా చాలా సెక్యూరిటీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ జాలి. చూడండి ఇక్కడ పక్షులు కుయ్ కుయ్ అనుకుంటా ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు మనల్ని చూస్తున్నాడని చెప్పుకోవచ్చు. సూర్యుడే కొద్దిగా ఇక్కడ చందమామ చాలా మంచిగా కనపడతాడని చెప్తారు చాలామంది. అది కరెక్ట్ కాదేమో. చూడండి సూర్యుడు ఎంత చక్కగా వెలుతురునిస్తున్నాడు. చందమామ వస్తే వచ్చిన చీకటే ఉంటుంది ప్రపంచం. కానీ సూర్యుడు వస్తే ఇక్కడ అంత వెలుతురే. ఇక్కడ ఏం జరుగుతుంది చుట్టుముట్టు అనేది చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. చాలా ఈ స్థలం అనేది ఎలా ఉందో చూస్తే మనం ఇంతకుముందు ఏం పండేదో కూడా తెలియదు ఇక్కడ. ఇప్పుడైతే కొద్దిగా ఏమీ పెట్టలేదు ఇటు సైడు. అక్కడ చూస్తే చేను అనేది మోసంబి చెట్లు వేసామని చెప్పుకోవచ్చు. అటు సైడ్ కూడా కొద్దిగా అలుము అనేది ఉంది. కొద్దిగా మనకు జలుబు చేసింది, అయినా పర్వాలేదు. 2, 3, 4 ఛాయలు తాగితే సెట్ అవుతుంది.